రాద్ధాంతం ఇంతవరకు ఎప్పుడు జరగల. ఈ ఎన్నికల కమిషన్ అంతా కూడా బీజేపీ అక్కడ, ఇక్కడ వైసీపీ ఏం చెప్తే చేసే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు ఇది కాకుండా ఇంకొకసారి చూసినప్పుడు ఇన్ని ఈవీఎంలు మాల్ ఫంక్షనింగ్ అసలు ఫంక్షన్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడా? వైసీపీ ఒక్క మాట ఖండం చేశారు. అంటే మీ డెలిబరేట్ అటెంప్ట్ లో ఇది కూడా ఒక భాగం. ఎలక్షన్ కమిషన్ మీకు సహకరిస్తుంది కాబట్టి, ఎలక్షన్ కమిషన్ మీరు కలిసి చేశారు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. సాయంత్రం పోలింగ్ కూడా కాకమునిపై ఎక్కడైనా కూర్చునింది హైదరాబాద్ లోటస్ పాండ్. మీరు చూడండి, ఈ క్యాంపెయిన్ అంతా హైదరాబాదే. ఈవినింగ్ 6:30, 7కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కుట్రలో కుతంత్రాలు, ఈ పనులు చేయడానికే 3 రోజులు హాలిడే తీసుకున్నాడు అతను. 3 days ఇడింటి క్యాంపెయిన్, ఏదో డబ్బులు కలెక్షన్ చేయడం, రౌడీజం చేయడం, ఈవీఎంలు మ్యానిపులేట్ చేయడం. దీనికి 3 days he has taken holiday. Nowhere, no politician will take during election campaign. ఇంతవరకు ఎప్పుడు చరిత్ర జరగలేదు. అతను హాలిడే అన్నప్పుడంతా మాకు డౌట్ ఏదో ఒకటి ఈరోజు చేయబోతున్నాడని. ఏ కుట్ర వస్తుందో తెలియదు. మీరు అందుకనే మీరు ఒకసారి చూస్తే కేసీఆర్ 25 లక్షల ఓట్లు తీసేశాడండి. నేను అడుగుతాను, 25 లక్షల ఓట్లు తీసేసి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే సారీ చెప్తారా మీరు?